విద్యావంతులైన మహిళలు చట్టసభల్లో ఉండాలనే సదాశయంతో డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి రాజకీయాలలో ఏమాత్రం సంబంధం లేకపోయినా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో పిలిచి మరీ గుంటూరు జిల్లాలోని తాడికొండ టికెట్ ఇచ్చి గెలిపించారు. కానీ ఆ విశ్వాసాన్ని ఆమె నిలుపుకోలేదు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. రాజకీయ జీవితం ప్రసాదించిన వైసీపీకే వెన్నుపోటు పొడవాలని చూశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తుకు తనకు తానే ఎండ్కార్డ్ వేసుకున్నట్లయింది. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాడికొండ నియోజకవర్గంలో ఉండవల్లి శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ స్థానంలో ఇతరులను సమన్వయకర్తలుగా నియమించారు. దీంతో మరోసారి తాడికొండ టికెట్ తనకు దక్కే పరిస్థితి లేదని ఊహించిన ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు మాట నమ్మి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ టికెట్ను ఆశించిన ఆమెకు మూడో లిస్టు తర్వాత గానీ చంద్రబాబు నిజస్వరూపం తెలియలేదు. రీసెంట్ గా వెలువడిన జాబితాలో బాపట్ల టికెట్ను తెన్నేటి కృష్ణప్రసాద్ అనే వ్యక్తికి చంద్రబాబు ఇవ్వటంతో ఉండవల్లి శ్రీదేవి షాక్ కు గురయ్యారు. చంద్రబాబును నమ్మి మోసపోయానంటూ తీవ్ర ఆవేదన చెందారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ను కూడా చేశారు. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారో ఈ రోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు గుర్తుగా కత్తిని కూడా ఉంచారు. ఇదే ట్వీట్లో బాపట్ల పార్లమెంటు మ్యాప్ను కూడా ఆమె పోస్ట్ చేశారు.